మనము బాహ్యంగా ఈ భూ సంబంధముగా పోట్లాట్ల వలనో లేకపోతే మాటల వలనో విభేదాల వలనో కక్షలు కలహాల వలనో మనతో సహజీవనం కొనసాగిస్తున్న మన తోటి మనుషులు కాదు మన శత్రువులు. మన శత్రువులు ఎవరు అని అంటే దేవుని వారలారా ఆత్మీయంగా ఈ ఏదైతే మనలను బలహీనతలోనికి నడిపిస్తుందో, ఏదైతే మనలను దేవునికి దూరం చేస్తుందో, ఏదైతే మనలను పరిశుద్ధతకి భంగము కల్పిస్తుందో, ఏదైతే మన తోటి సహోదరుల మీద సహోదరుల మీద మన వాళ్ళ మీద మన బంధువుల మీద పగ ప్రతీకారమని కక్ష కలహాలని మనలను ఆ స్థితిలోనికి నడిపిస్తుందో వాటన్నిటి మీద మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా జయము పొందాలి.